అక్షయాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మరి తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. జగమ్మక్క గారు, వారి కుటుంబ సభ్యులు ప్రేమతో ఈ కార్యక్రమం ప్రోత్సాహకరంగా ముందుకు నడిపించడానికి వారిని మీరు బలపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను. మీరు చేసిన మేలులను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ క్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం. మీరే మహిమ పొందమని, ఏ ఆటంకం లేకుండా నీ మహాకృపలో నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కలిసి స్తుతి పాట 1-2 పల్లవిలు పాడుకొని, ఒక పల్లవి 1-2 శరణాలు పాడుకొని మనం ఈ క్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. అందరికీ వచ్చిన పాట. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడద హల్లెలూయా, మరణాద హల్లెలూయా, పాడద హల్లెలూయా, మరణాద హల్లెలూయా, సదా పాడద హల్లెలూయా. ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. రైట్, మంచిది. మరి సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దైవ గ్రంథంలో దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్య భాగం ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగి తిని, సన్నపు అవిసెనార బట్ట నీకు చేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి
నీ చేతులకు కడియలు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కులకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టి తిని ఇలాగు బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకాహారముగా అయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి యొగినంతగా వృద్ధి నొందితివి. ప్రియులారా, ఈ చదవబడినటువంటి దేవుని మాటలు మనం గమనించినట్లయితే దేవుడిచ్చినటువంటి బిడ్డలు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు వారిని ఎరిగినటువంటి దేవుడు. వారి ఎదుగుదల, వారి వృద్ధి, వారి ప్రత్యేకత, వారు ఏ విధంగా ఎదగాలో, వారి పట్ల ఎప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలను దేవుడు జరిగించాలో అవన్నీ కూడా ఆయన ప్రణాళికలలో, ఆయన చిత్త ప్రకారంగా తన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల దేవుడు జరిగిస్తూ వస్తుంటాడు. దేవుని యందు భయభక్తులు లేని వారి పట్ల కూడా జరగవలసిన కార్యాలను దేవుడు జరిగిస్తూ వస్తుంటాడు. అయితే ప్రియులారా, తెలిసినా తెలియకపోయినా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఒక బిడ్డను ఈ లోకంలో పుట్టడానికి అవకాశం కల్పిస్తున్నది మాత్రం దేవుడే. ఆ బిడ్డను ఈ లోకంలోనికి తల్లి గర్భము ద్వారా పంపించేది దేవుడే. తల్లి గర్భము ద్వారా ఈ లోకంలోనికి వచ్చిన బిడ్డను ఎదుగుదలలోనికి నడిపించేది దేవుడే, వృద్ధిలోనికి నడిపించేది దేవుడే అనే వాస్తవాన్ని ఇక్కడ మనం గ్రహించాలని కోరుతా ఉన్నాను. వయసు పెరిగే కొంది ఆ బిడ్డ శరీరంలో రావాల్సిన మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులను ప్రత్యేకంగా మనుషులు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? నో. మనుషులు ఏం చేస్తారు? ఆ బిడ్డకు కావలసిన ఆహారం మాత్రం పెడుతూ ఉంటారు. కానీ ఆ బిడ్డ శరీరంలో వస్తా ఉన్నటువంటి మార్పును ఎవరు అనుగ్రహిస్తున్నారు అంటే దేవుడే అనుగ్రహిస్తున్నాడు అనే వాస్తవాన్ని ఇక్కడ గమనించాలని కోరుతా ఉన్నాను. దేవునికి వందనాలు చెల్లించడం మంచిదే. ఇలాంటి కార్యక్రమాలలో దేవునికి వందనాలు చెల్లించడం మంచిదే. అయితే కొన్ని సందర్భాలను బట్టి దైవ సేవకులైనటువంటి వారు ఏమంటారంటే, ఇవి రహస్యమైన కార్యక్రమాలు, వీటిని పబ్లిక్లోకి తీసుకురాకూడదు, వీటిని అనౌన్స్ చేయకూడదు అని చెప్పి ఖచ్చితంగా చెప్తాం. మేమైతే ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే ఇది ఒక రహస్యమైన సందర్భం కనుక ఎదుగుదల కలిగినటువంటి బిడ్డలకు, భవిష్యత్తులో చదువుల్లో ముందు కొనసాగవలసిన బిడ్డలకు ఈ విధానము పబ్లిక్లో తెలియకుండా జాగ్రత్త పరుచుకోవటం ద్వారా అది వాళ్ళ ఎదుగుదలకు, వాళ్ళ జీవితానికి, వాళ్ళకు ఒక ప్రత్యేకతను దేవుడు అనుగ్రహించే వరకు అవకాశం ఉంటుంది అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. దేవుని బిడ్డలు అలాగే కొంతమంది సేవకులు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలకు ఖచ్చితంగా ఎడంగా ఉండవలసిన అవసరము ఉంటుంది. విశ్వాసుల బిడ్డలు ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు ఎడంగా ఉండవలసిన అవసరము ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు పబ్లిక్ చేసుకుంటూ ఉంటుంటారు. ఏది ఏమైనా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సంకల్పం ఎంత గొప్పదంటే, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియొగనట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నువ్వు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. దేవాతి దేవుడు ఒక మొక్కను ఈ భూమిలో మనం నాటినప్పుడు, ఒక ఇత్తనాన్ని భూమిలో మనం నాటినప్పుడు ఎలాగునా ఆ మొక్క చిగురించి వృద్ధి చెంది ఫలాలతో నింపబడుతూ ఉంటుందో, ఒక మనిషి కూడా అలాగనే వృద్ధిలోనికి వస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇప్పుడు ఈ బిడ్డ పెద్దదైనది అనేటువంటి సందర్భం, అనగా వృద్ధిలోనికి వచ్చినది అనేటువంటి సందర్భం దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అపొస్తలుడు పౌలు గారు అంటున్నాడు, నేను పిల్లవాడనైన ఉన్నప్పుడు పిల్లవానిగానే ప్రవర్తించాను, నేను పెద్దవాడనైన తర్వాత పిల్లవాని చేష్టాలు నేను మానవేశాను అని
పౌలు గారు తెలియజేస్తూ వస్తున్నాడు అన్నమాట. ఈ బిడ్డ స్థితిని ఇప్పుడు సమాజం అంతా తెలుసుకున్నది, ఎందుకంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం ద్వారా. కనుక ఈ బిడ్డ ఈ సమాజంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమాజంలో నడుస్తున్న విధానం, చాలా ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు ఏ విధంగానైతే దేవుని మహిమ కొరకు నిలబడ్డారో ఆ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఎదగాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పిలుపు కుమార్తెలు ఏమండి, వారు నలుగురు కూడా కుమార్తెలైనప్పటికీ వారు బాల్యజన్మలో నుండి దేవుని మహిమ కొరకు ఎదిగి వారు పెద్దవారైన తర్వాత దేవుని మహిమ కొరకు ఒక ప్రవక్తలైనట్లుగా దేవుని వాక్యంలో తెలియజేస్తా ఉంది. ప్రియులారా, ఈరోజు మనం బాలుడైనప్పటికీ బాలికలైనప్పటికీ కూడా నడవలసిన త్రోవను వారిని మనం నడిపించాలి. చిన్నప్పటి నుంచే దేవుని క్రమంలో నడవలసిన త్రోవలో వారిని నడిపించడం ద్వారా వారు పెద్దవారైనప్పటికీ కూడా ఆ త్రోవలో నుండి తొలగిపోరు అని ఇచ్చినటువంటి దేవుని వాక్యం పట్ల మీరు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు? యవనస్తులు దేని చేత వారి నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టియే కదా అని కీర్తనాకారుడు తెలియజేస్తూ వస్తున్నాడు. ప్రియులారా, యవన ప్రాయములకు వచ్చినటువంటి బిడ్డలు వారు ఎక్కడున్నా వారి గొప్పగా ప్రయోజకులుగా దేవునికి మహిమార్థంగా వారు ఎంచుకున్న పనిలో సాధనంగా వారి జీవితంలో దేవుడు వాళ్ళ పట్ల సిద్ధపరిచిన ప్రణాళికలను అనుభవించే వరకు నిలబడాలంటే, పరుగెత్తాలంటే, సమాజంలో వారు దేవుని మహిమ కొరకు అన్ని ఆటుపోట్లను తట్టుకొని నిలబడాలంటే ఈ రోజున మనం వారికి నేర్పవలసిన విధానం, వారికి నేర్పవలసిన మార్గం, వారికి అందించవలసినటువంటి వాక్య అనుభవాలు బాల్యదినములలోనే వారు కలిగి ఉండే విధంగా మనము వారిని దేవుని క్రమంలో పెంచవలసిన బాధ్యత మన మీద ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ప్రియులారా, ఒకరోజు పేతురు గారిని చెరసాలలో వేశారు. సంఘం అయితే ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు పేతురు పట్ల చేయవలసిన కార్యము చేశాడు. నిద్రిస్తూ ఉన్న, సంఖ్యలతో బంధించబడి ఉన్న పేతురు వద్దకు వెళ్ళి దేవుడు ఆ సంఖ్యలను విడిపించి ఆ జైల్లో నుంచి బయటకు దేవుడు పంపించాడు. డైరెక్ట్గా పేతురు ఎక్కడికి వచ్చాడు? ప్రార్థన చేస్తా ఉన్నటువంటి సంఘ బిడ్డల దగ్గరికి వచ్చాడు. అందరు కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. అర్ధరాత్రి తలుపులో నుండి ఒక స్వరం వినపడతా ఉంది. అందరూ భయపడుతున్నారు. ఎవరో కూడా తలుపు వద్దకు వెళ్ళి తలుపు తీయటానికి ఇష్టపడలేదు. అప్పుడు పేతురు స్వరాన్ని ఎవరు గుర్తుపట్టారంటే ఒక చిన్నది గుర్తుపట్టింది. పెద్దవాళ్ళంతా గుర్తుపట్టలేకపోయారు. కారణం ఏంటంటే ఆ బిడ్డ బాల్యదినముల నుండే ఆ సేవకుల ద్వారా పెంచబడుతూ బోధించబడుతూ ప్రార్థన ఆశీర్వాదములతో ఎదిగిన బిడ్డ కాబట్టి ఆత్మీయ తండ్రి స్వరాన్ని ఎవరు గుర్తుపట్టిందంటే ఆయన ద్వారా పెంపబడినటువంటి కుమార్తె, మనస్ఫూర్తిగా ఆయన ద్వారా పెంపబడి దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి ఒక కుమార్తె, చిన్న బిడ్డ ఆ స్వరాన్ని గుర్తుపట్టగలిగింది. అలాగే మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించడం నేర్చుకుంటే దేవుని స్వరాన్ని వినగలుగుతారు, దేవుని మార్గంలో నిలబడగలుగుతారని కూడా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. సందర్భాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించే విధంగా ప్రభు వారిని నిలబెట్టుకుంటాడు. ప్రియులారా, ఒక రోజున ఒక చిన్నదానిని ఒక బానిసగా తీసుకెళ్లారు. సిరియా దేశానికి సంబంధించినటువంటి వారు. ఆ రాజుకు భయంకరమైన బలహీనత వచ్చింది. ఆ బలహీనత నుండి ఎలా విడుదల పొందాలో తెలియక అల్లాడిపోతూ ఉన్న సందర్భంలో రాణిగారు సంభాషణ విన్నది. వెంటనే రాణిగారి దగ్గరికి వెళ్ళి అంటుందమ్మా, మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ఎద్దుకు వెళ్ళినట్లయితే రాజుగారికి తప్పనిసరిగా స్వస్థత కలుగుతున్నది, జరుగుతున్నది. వెంటనే ఆ చిన్నదాని మాటలు విని అంతా సిద్ధపరచుకొని ఇజ్రాయెల్ దేశానికి రావటం జరిగింది. దైవజనుడు చెప్పాడు, ఏట్లో 7 సార్లు మునుగమండి, యర్దాన్ నదిలో 7 సార్లు మునిగిన తర్వాత ఆయన దేహము పసిపిల్లవాని దేహము వలె మార్చబడి ఉన్నదని ఇక్కడ వాక్యం తెలియజేస్తాం. ఒక పెద్ద రాజు, ఎంతో మంది డాక్టర్లు, ఎంతో మంది వైద్యానికి సలహాలు ఇచ్చేవారు ఉన్నప్పటికీ కూడా రాజుగారు ఇజ్రాయెల్ దేశంలోనికి వచ్చి
అస్వస్థగా ఉన్న అతను స్వస్థపరచబడటానికి కారణం ఎవరు? దైవజనుడా? ఆ చిన్న బిడ్డ, యవ్వన ప్రాయంలో ఉన్న చిన్న బిడ్డ ఎవరండి? చెరపట్టబడినటువంటి చిన్నది. ఎక్కడున్నా జీవము కలిగిన దేవుని యొక్క శక్తిని బాల్య దినములలోనే గుర్తించింది కనుక తగిన సమయం వచ్చినప్పుడు ఆ దేవుణ్ణి అన్యులైన వారికి పరిచయం చేయగలిగిందంటే కారణం ఏంటి చెప్పండి? ఆ బిడ్డ ఉన్న ప్లేస్ ఏది? ఆ బిడ్డ ఉన్న ప్లేస్ ఇతర దేశం, ఇతర ప్రాంతాలు. తల్లిదండ్రుల దగ్గర లేరు, ఆప్తులైన వారి దగ్గర లేరు, తన దేశం కాదు, తన ప్రాంతం కాదు, తన ప్రజలు కాదు. అయినప్పటికీ కూడా తన గుండెల్లో ఎవరున్నారు? మనుషులు ఎవరు ఆమెకు తోడుగా లేకపోయినా ఆమె నమ్మిన దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు గనుక దేవుని యొక్క మహిమను ఆ బిడ్డ తగిన సమయం వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారికి అందించగలిగింది. ఆ బిడ్డ దేవుని ద్వారా సాక్ష్యం పొందింది. ఆ రాజుగారు కూడా తన కలిగి ఉన్న బలహీనత ద్వారా విడుదల పొందాడు. అత్యున్నతమైనటువంటి మరి గొప్ప కృతజ్ఞతా భావాన్ని ఈరోజు ఆ చిన్న బిడ్డను బట్టి ఈరోజు మనం దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాంటి పిల్లలు కూడా పెద్దవారు అయ్యే కొలది ఆ అనుభవాలు రావాలంటే కష్టం. వారు చిన్నతనంలో ఉన్నప్పుడే వారికి భక్తి మార్గంలో నడిపించాలి, అలాగే వారిని చదువు జ్ఞానంలో నడిపించాలి. ఒక మంచి ప్రయోజనకరమైన స్థితిలో బిడ్డలు ఉండటానికి పెద్దలైన వారు జాగ్రత్తగా వారి కోసం ప్రార్థన చేసే విధంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, యవ్వన ప్రాయం వచ్చినప్పటికీ, వివాహ సమయం వచ్చినప్పటికీ, వారి జీవితంలో జరగవలసిన కార్యాలు జరిగే వరకు దేవుణ్ణి గుండెల్లో పెట్టుకున్న బిడ్డలు ఎలా ఉంటారు? కార్యాల కోసం కనిపెట్టుకుని ఎదురు చూస్తారు. తొందరపడటానికి ఎప్పుడు ప్రయత్నము చెయ్యరు. అందుకని యోసేపు తన యుద్ధకు దేవుడు సిద్ధపరిచినటువంటి సాటైన సహకారిని తన యుద్ధకు వచ్చే వరకు ఏం చేస్తున్నాడు? పొలములో ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యవనస్తుడైనప్పటికీ దేవునితో తనకు ఉండవలసిన అనుబంధాన్ని ఆయన కలిగి జీవించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. కాబట్టి దేవుడు తగిన సమయంలో ఆయన జీవితంలో ఏం జరగాలో జరిగించాడు. ఈరోజు బిడ్డల జీవితాలలో ఏ టైంలో ఏం జరగాలో జరగటంలా. చిన్న వయసులో జరగవలసిన కార్యక్రమాలు, వివాహాల కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లా కాకుండా ఏ ఏజ్లో ఏది జరగాలో అది జరిగే విధంగా దేవుని కృప ఆ బిడ్డలకు తోడై ఉండాలంటే బాల్య దినముల నుండే దేవుని బిడ్డలుగా దేవుని మహిమ కొరకు జీవిస్తూ యవ్వన ప్రాయంలోనికి వచ్చిన తర్వాత కూడా దేవుని వాక్యానుసారంగా నడుస్తూ వారి జీవిత కాలం అంతయు ప్రభువుకు మహిమార్థంగా జీవించాలి. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? ముదిమి వచ్చు వరకు సంక పెట్టుకొని ముద్దాడు వాడను నేనే అని దేవుడిచ్చిన వాగ్దానం ఈ బిడ్డ జీవితంలో దేవుడు నెరవేర్చాలని ప్రభు పేట నేను కోరుతా ఉన్నాను. ఇప్పటి వరకు దేవుడి బిడ్డను దీవించి ఇప్పటి వరకు ఎదగటానికి, వర్ధిల్లటానికి, ఫలించటానికి అవకాశం ఇచ్చిన దేవుడు రానున్న దినాలలో ఇంకా గొప్పగా ఆయన కృపతో వర్ధిల్లి ముందుకు కొనసాగి ఇంకా గొప్ప దివ్యమైన కార్యాలు దేవుని మహిమ కొరకు జరిగించే బిడ్డగా దేవుడి బిడ్డను ఆశీర్వదించాలని ప్రభు పేట నేను కోరుకుంటూ ఈ బాలప్రాయంలో నుంచి యవ్వన ప్రాయంలో నడిపించిన దేవాతి దేవుడు ఇంకా రానున్నటువంటి దినాలలో తన పట్ల దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికను నెరవేర్చే వరకు తన సాక్ష్యాన్ని, విశ్వాసాన్ని తల్లిదండ్రులకు దీవెనకరంగా, సంఘానికి మంచి సాక్ష్యం కలిగిన బిడ్డగా వర్ధిల్లటానికి దేవుని సహాయము, దేవుని కృప ఈ బిడ్డకి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఇక ఎక్కువ చెప్పిన ప్రయోజనం లేదు. మొదలు పెట్టక ముందే వచ్చి కూర్చున్నారు సంఘ బిడ్డలో. అది నిమిత్తం ఇక ఈ కార్యక్రమాన్ని ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తున్నాను. అందరూ దయచేసి స్థలంలో ఉంచవలసిందిగా ప్రభుపేట నేను కోరుతా ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ఇప్పటి వరకు మీరు మాతో ఉండి ఈ క్రమాన్ని మీరు నడిపించినందుకు వందనాలని చెప్పి అక్షయ కొరకు మనందరం కూడా ఈ సమయంలో ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రేబిడ్డ ఇప్పుడు ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇది తీస్తే బాగుండదు అని చెప్పినా నా మాట వినలేదు. ఇది ఇంతే ఉంచుకుంటే ఈ కార్యక్రమానికి అడ్డు కదా. సరే, మేమేంటి ఎట్లా ఒకటి సర్దుకొని ప్రార్థన చేసి వెళ్తాం. మరి ఫోటోలో మనం పిలుచుకోరా? అప్పుడు ఇది అడ్డు కాదా? ఆలోచించుకొని తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము చేయవలసిన కార్యక్రమం మేము ముగించుకొని పోతాం. అక్షయ కొరకు అందరం ప్రార్థన చేద్దాం. దయచేసి మీరు అందరు కూడా మీ హస్తాలు బిడ్డపై వైపు చూపించండి. పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఈ బిడ్డను దీవించున్నట్లుగా ఈ బిడ్డ జీవితంలో
ఇప్పటి వరకు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, యవన ప్రాయంలోనికి దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, రానున్న దినాలలో దేవుని వాక్యము ద్వారా బిడ్డ బలపరచబడుతూ, హెచ్చరించబడుతూ, ఆత్మీయంగా పోషించబడుతూ, తల్లిదండ్రులకు విలువనిచ్చే బిడ్డగా, దేవునికి మహిమ చెల్లించే బిడ్డగా, పెద్దలైన వారిని గౌరవించే బిడ్డగా, సమాజంలో ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని కలిగి ఈ లోకంలో జీవించే బిడ్డగా, ఇక నుండి జరగవలసిన జీవితం దేవునికి మహిమార్థంగా ఈ బిడ్డ పట్ల దేవుడు జరిగించినట్లు మనందరము ఈ బిడ్డను దేవుని చేతులకు అప్పగించి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. అక్షయ నిమిత్తం ప్రయత్నం చేస్తున్నా వారి ఇరువురు తల్లిదండ్రులను బట్టి వందనాలు, కుటుంబ సభ్యులందరిని బట్టి వందనాలు. ఈ బిడ్డ పట్ల మీరు చేసిన మేలులను బట్టి, కార్యములను బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఫంక్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నీ నామం పేరిట కొంత సమయం ప్రార్థన ఏర్పాటు చేస్తున్నారు. నిన్ను స్తుతించి సందర్భాన్ని బట్టి ఈ బిడ్డ దీవెన కొరకు నీ మాటలు అందిస్తూ ఈ కార్యక్రమం ముందుకు నడపడానికి సహాయం చేస్తుంది దేవా. ఈ బిడ్డ జీవితంలో నీ కృప, నీ ఆశీర్వాదమును, నీ నడిపింపు మెండుగా అనుగ్రహించమని కృపదా చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నిన సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమైన కృప తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాను, సులువు రక్తమే ఇచ్చాను. ఉపవాది క్రియలకు అనంత నాశనం ఇప్పుడు యేసుక్రీస్తు నామానికి సంపూర్ణమైన మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కమ్మా స్మైల్ స్మైల్ ఓకేనా? మా అవసరం సాయంకాలం తీసుకొస్తారా? కలుము సార్, కలుము.